ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు దాడులు చేస్తూ ఉంటే మరోవైపు ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. బలాబలాల పరంగా పశ్చిమాసియాలో అమెరికాకు అనేక స్థావరాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆధునిక యుద్ధ విమానాలు, నౌకలతో పాటు సొంతంగా అభివృద్ధి చేసిన ఆధునిక క్షిపణి వ్యవస్థలు ఇజ్రాయెల్ సొంతం. సైనిక బలగాల పరంగా బలంగా కనిపిస్తున్న ఇరాన్ అంతర్జాతీయ ఆంక్షల కారణంగా దేశీయ తయారీ ఆయుధాలపైనే ఆధారపడుతోంది. అమేయమైన సైనిక శక్తి కలిగిన అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 128 సైనిక స్థావరాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో అగ్రరాజ్యానికి దాదాపు 40,000 మంది సైనికులు ఉన్నారు. ఇరాన్పై దాడి ఉద్దేశంతో కొన్ని వారాలుగా అక్కడ బలగాలను అమెరికా పెంచింది. విమాన వాహక నౌకలు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్లను తరలించింది. ఈ 2 వాహక నౌకల నేతృత్వంలో 2 క్యారియర్ స్ట్రైక్ విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో ఒక విమాన వాహక నౌకతో పాటు భారీగా ఆయుధాలు కలిగిన 3 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు ఉన్నాయి. అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్లలో F-18 ఫైటర్ జెట్లు, E-2 గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు, రవాణా విమానాలు ఉన్నాయి. జెరాల్డ్ ఫోర్డ్లో F-35 స్టెల్త్ యుద్ధ విమానాలు మోహరించాయి. పశ్చిమాసియాలో అగ్రరాజ్యానికి 8 శాశ్వత స్థావరాలు, 11 ఇతర సైనిక కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యర్థి గగనతల దాడులను కాచుకోవడానికి అదనంగా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్ పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. బహ్రెయిన్ దేశంలో జుఫైర్లో అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆధునిక యుద్ధ నౌకలు, పేట్రియట్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్నాయి. బహ్రెయిన్లో 9,000 మంది అమెరికన్ సైనికులు ఉండొచ్చని అంచనా. ఖతార్ రాజధాని దోహాలో ఉన్న అల్ ఉదైద్ స్థావరం అమెరికా సైన్యంలోని సెంట్రల్ కమాండ్కు ప్రధాన కార్యాలయం. ఈ స్థావరంలో 10,000 మంది అమెరికన్ సైనికులను మోహరించారు. కువైట్లో అమెరికాకు అనేక స్థావరాలున్నాయి. ఇందులో ముఖ్యమైంది క్యాంప్ ఆరిఫ్ జాన్. ఇరాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో అలీ అల్ సలేం స్థావరం ఉంది. కువైట్లో అమెరికా MQ-9 డ్రోన్లు సహా మానవరహిత నిఘా విమానాలు, సైనిక రవాణా విమానాలను నిర్వహిస్తోంది. యుఏఈ రాజధాని అబుదాబికి దక్షిణాన ఉన్న అల్ దఫ్రా వైమానిక స్థావరాన్ని యుఏఈతో పాటు అమెరికా కూడా ఉపయోగించుకుంటోంది. ఇరాక్లోని ఐన్ అల్ అసద్ వైమానిక స్థావరంలో అమెరికా మోహరింపులు ఉన్నాయి. బాగ్దాద్, ఉత్తర ఖుర్షిద్ ప్రాంతం, పశ్చిమ ఎడారిలో 2,500 మంది అమెరికన్ సైనికులు ఉన్నాయి. ఇరాక్లో అపాచీ పోరాట హెలికాప్టర్లు, చినూక్, MH-60 M బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు, మానవరహిత నిఘా విమానాలు ఉన్నాయి. సౌదీ అరేబియాలో 2,500 మంది అమెరికా సైనికులు ఉండొచ్చని అంచనా. వీరు రియాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్లో పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. జోర్డాన్ దేశంలోని మువాఫాక్ అల్ సల్తీ వైమానిక స్థావరంలో అమెరికా సైన్యానికి చెందిన 332వ ఎయిర్ ఎక్స్పీడిషనరీ విభాగం ఉంది. అక్కడ F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. అక్కడ 3,188 మంది అమెరికా సైనిక సిబ్బంది ఉన్నట్లు అంచనా. ఈజిప్ట్, సిరియా, యమన్, ఇజ్రాయిళ్లలో అమెరికాకు పరిమిత స్థాయిలో సైనిక శక్తి ఉంది. సంఖ్యాపరంగా ఇరాన్ సైన్యం పెద్దది. దీర్ఘకాలం నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ దేశీయ ఆయుధ ఉత్పత్తి, క్షిపణుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. ఈ దేశ సైన్యంలో 6.1 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. ఇంకా 1,000 మంది రిజర్వ్, పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద దాదాపు 2,000 ట్యాంకులు, 1,000 సంఖ్యలో సాయుధ శకటాలు ఉన్నాయి. 1,500 సంచార రాకెట్ లాంచర్లు ఉన్నాయి. వీటితో భారీగా విరుచుకుపడగల సత్తాను కలిగి ఉంది. ఇరాన్ వద్ద 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా. వీటిలో 1,300 కిలోమీటర్ల పరిధి కలిగిన హజ్ కాసిం, ఖైబర్ షెకాన్ తరగతి అస్త్రాలు, 1,350 నుంచి 1,950 కిలోమీటర్ల పరిధి కలిగిన గాదర్ హెచ్ వేరియంట్లు, 2,000 కిలోమీటర్ల పరిధి కలిగిన సైజుల్ మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి. వీటికి తోడు 2 లక్షల మందితో కూడిన సుశిక్షిత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దళం ఇరాన్ బలం. ఇరాన్ వైమానిక దళంలో 551 విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాతవే. ఈ లోటును అధిగమించడానికి ఇరాన్ క్షిపణి, డ్రోన్లు, బహుళ అచంచల గగనతల రక్షణ వ్యవస్థలపై ఆధారపడుతోంది. ఇరాన్ నౌకాదళం వద్ద జలాంతర్గాములు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, క్షిపణులతో కూడిన గస్తీ నౌకలు ఉన్నాయి. ఇరాన్ వద్ద దాదాపు 6,000 వరకు నౌకాదళ మందు పాతరలు ఉన్నాయి. వీటి సాయంతో హెర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేయవచ్చు. ఇజ్రాయెల్ సైన్యం సంఖ్యాపరంగా ఇరాన్తో పోలిస్తే తక్కువే. అయితే ఆధునిక పరిజ్ఞానం, మెరుపు వేగంతో బలగాలను మోహరించగల సత్తాపై ఇజ్రాయిల్ ఆధారపడుతుంది. ఈ దేశం వద్ద 1.7 లక్షల మంది సైనికులు, 4.65 లక్షల మంది రిజర్వ్ దళాలు ఉన్నాయి. ట్యాంకులు, సాయుధ శకటాల్లో వేగం, ఆధునిక టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. స్వయంచాలిత శతఘ్ని దళాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద 600 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి.
వీటిలో F-16, F-35 వంటి ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటితో పాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగల నిఘా సేకరణ సామర్థ్య విమానాలు ఇజ్రాయెల్ సొంతం. ఇజ్రాయెల్ నౌకాదళంలో దాదాపు 100 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో 6 జలాంతర్గాములు, 7 కార్వెట్లు, గస్తీ నౌకలు ఉన్నాయి. ఇవి తీర రక్షణ వేగంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద శక్తిమంతమైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో, థర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి గగనతలంలోనే శత్రు క్షిపణులు, రాకెట్లను నేలకూల్చగలవు. ప్రత్యర్థిపై నిఘా వేసేందుకు శక్తిమంతమైన రాడార్లు, అవాక్స్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. అలాగే 6500 కిలోమీటర్ల పరిధి కలిగిన జెరికో 3 క్షిపణులతో పాటు 3500 కిలోమీటర్ల పరిధి కలిగిన జెరికో 2 క్షిపణులను ఇజ్రాయెల్ కలిగి ఉంది. లోరా, పాపై, డెలైలా, గ్యాబ్రియెల్, స్పైక్ తరగతి క్షిపణులు ఉన్నాయి.